Hello, dear English lovers. How are you all? How is your English practice going, by the way? It's been a long time since I came with a long video. Now, in this session, today I'm going to teach you something very interesting. చూడండి, మనము చాలా సందర్భాల్లో ఇంగ్లీష్లో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేది యూజ్ చేస్తాం. అసలు ఈ హ్యావ్ బీన్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యాస్ బీన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, అసలు బీన్ ఎలా యూజ్ చేస్తాము, దట్స్ వీఆర్ గోయింగ్ టు సీ టుడే. ఓకే, ఈరోజు మనం చూడబోయేది అదే. చూడండి, అసలు బీన్, బీ అంటే ఏంటి చెప్పండి. బీ అంటే మీనింగ్, బీ అంటే మీనింగ్ ఉండుట, ఉన్నాను అనే మీనింగ్ వస్తుంది కదా, ఉండుట. బీ యొక్క వర్బ్ ఫస్ట్ ఫామ్ అమీజాడ్, బీ అనేది V1. దీనికి పాస్ట్ ఎవరు, was were. మరి దీనికి V3 రూపం ఎవరు, బీన్. ఉండుట, ఉండెను, ఉన్నాను, ఇంతవరకు ఉన్నాను, పాస్ట్ ప్రెజెంట్ కలిసేదే V3. ఫస్ట్ ఇప్పుడు బీన్ నేర్చుకునే ముందు మనకి కావాల్సిన క్లారిటీ ఏంటి అని అంటే, అసలు V3 ఎప్పుడు యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. అసలు విషయం ఏంటంటే V3 డజంట్ కమ్ సింగిల్, లైక్ V2 వచ్చేసినట్లుగా V2 లాగా ఐ వెంట్ లాగా ఐ గాన్ రాదు. ఓకే, సో V2 సింగిల్గా వస్తుంది, కానీ V3 సింగిల్గా రాదు. V3 యూజ్ చేయాలంటే దాని ముందర ఖచ్చితంగా హ్యావ్ ఫామ్సో బీ ఫామ్సో ఉండాల్సిందే. ఓకే, మరి అయితే ఇప్పుడు హ్యావ్ పక్కన V3 యూజ్ చేద్దాం. హ్యావ్ V3 అనేది అసలు ఎప్పుడు యూజ్ చేస్తాం, V3 సింగిల్గా రాదు కదా. V3 ముందర ఖచ్చితంగా హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, బీ ఫామ్స్ ఏ ఒకటి రావాలి. ఓకే, సో ఇప్పుడు V3 ముందర హ్యావ్ యూజ్ చేస్తున్నాం. హ్యావ్ V3, హ్యావ్ V3 ఎప్పుడు యూజ్ చేస్తామంటే, యాక్షన్ పాస్ట్లో జరిగిపోయింది కానీ దాని తాలూకు ప్రభావం ఇంకా ప్రెజెంట్ మీద కూడా ఉంది, అప్పుడు మనం హ్యావ్ V3 వాడతాం. సి, నేను ఇంటి బయట నుంచొని ఉన్నాను, మీరు మా ఇంటి బయట, మీరు కూడా మా నైబర్ పక్క నుంచి మీరు మాట్లాడుతున్నారు నాతో. ఏంటండి ఇంకా బయట నుంచొని ఉన్నారు, వాట్ హ్యాపెండ్ అని అంటే, అప్పుడు నేను ఇంటి కీస్ పోయాయి, ఎక్కడో పోగొట్టేసుకున్నాను. ఓకే, సో ఇంటి కీస్ పోయాయి, పోగొట్టుకునింది పాస్ట్, కానీ దాని ప్రభావం ఏమైంది, మీరు చూసి నాతో మాట్లాడేటప్పటికి ప్రెజెంట్లో ఇంకా నేను అక్కడే ఇంటి బయట నుంచొని కీస్ కోసం చూస్తూ ఉన్నాను. ఓకే, ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నా. ఇప్పుడు మీరు వచ్చి నన్ను అడిగినప్పుడు ఐ లాస్ట్ మై కీస్ అనకూడదు, నేను V2 యూజ్ చేయను. అక్కడ ఏం యూజ్ చేస్తాను, పోగొట్టుకున్న ప్రభావం మీరు చూసేటప్పటికి ఇంకా జరుగుతూనే ఉంది, నేను ఇంకా డోర్ బయటనే ఉన్నాను, డోర్ లోపలికి రాలే కదా. సో అప్పుడు నేను ఏం చెప్పాలంటే, ఐ హ్యావ్ లాస్ట్ మై కీస్. ఓకే, కీస్ పోగొట్టుకున్నాను, ఐ హ్యావ్ లాస్ట్. ఐ లాస్ట్ అన్నాం అక్కడ, ఐ హ్యావ్ లాస్ట్, ఇంకా ప్రభావం మీరు అక్కడ చూస్తూనే ఉన్నారు. ఓకే, నాకు మీరు ఇంచుమించు 2 సంవత్సరాలుగా తెలుసు, 2 ఏళ్లగా మీరు నన్ను యూట్యూబ్లో చూస్తున్నారు, లేకుంటే 2 ఏళ్లగా మీరు నాకు తెలుసు. మీరు నాకు తెలియడం ఎప్పుడు, పాస్ట్లో స్టార్ట్ అయింది మీరు నాకు తెలియడం అనేది, కానీ ఈ రోజుకి కూడా మీరు ఇంకా నాకు తెలుసు. పాస్ట్లో తెలుసు, మొన్న తెలుసు, నిన్న తెలుసు, ఈ రోజుకి కూడా తెలుసు, ప్రెజెంట్కి కూడా. ఇలా పాస్ట్ ప్రెజెంట్ కలిపేదే హ్యావ్ V3. ఇప్పుడు మీరేం చెప్పాలి, మీరు నాకు చాలా కాలంగా తెలుసండి, మీరు నాకు 2 ఏళ్లగా తెలుసు. అప్పుడు ఎలా అంటాం, ఐ నో యూ ఫర్ 2 years అనకూడదు, ఐ న్యూ యూ రాదు. మరి ఇక్కడ రావాల్సిందేంటి, ఐ హ్యావ్ నోన్. నోకి V3 నోన్ కదా. ఐ హ్యావ్ నోన్ యూ ఫర్ 2 years, 2 ఏళ్లగా మీరు నాకు తెలుసు. ఓకే, నేను ఇంగ్లీష్ ఇంచుమించు 3 ఏళ్లగా టీచ్ చేస్తున్నాను, లేకుంటే నేను ఇంగ్లీష్ 15 సంవత్సరాలుగా టీచ్ చేస్తున్నా. అప్పుడు ఏమంటాను, 15 ఏళ్ల క్రితం టీచ్ చేయడం మొదలుపెట్టాను పాస్ట్లో, అప్పుడు టీచ్ చేసా, మొన్న టీచ్ చేసా, నిన్న టీచ్ చేసా, ఈ రోజుకి కూడా టీచ్ చేస్తున్నా, ప్రెజెంట్లో కూడా ఇంకా అది ఉంది. అప్పుడు ఏమంటానంటే, ఐ హ్యావ్ టాట్ ఇంగ్లీష్ ఫర్ 15 years. అర్థమవుతుందా హ్యావ్ V3 ఎలా యూజ్ చేయాలో? సో ఇలా యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయింది కానీ దాని ప్రభావం ప్రెజెంట్ మీద కూడా ఉంది, అప్పుడు మనం హ్యావ్ V3 యూజ్ చేస్తాం. రెండో సందర్భం, హ్యావ్ V3 ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడతాం. లైఫ్ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పేటప్పుడు కూడా హ్యావ్ V3. చూడండి, నా లైఫ్లో అద్భుతమైన ఒక ఎక్స్పీరియన్స్, రీసెంట్గా నేను లదాఖ్కి వెళ్ళొచ్చా.
ఇప్పుడు నేను లదాఖ్కి వెళ్ళి రావడం అనేది నా లైఫ్ ఎక్స్పీరియన్స్, మర్చిపోలేని ఎక్స్పీరియన్స్, ఒక అనుభూతి. ఇప్పుడు ఎలా చెప్పాలంటే అప్పుడు V2లో చెప్పను ఐ వెంట్ టు లదాఖ్, ఇలా కాదు, లదాఖ్కి వెళ్ళానండి, అద్భుతంగా ఉంది. అప్పుడు ఏమంటానంటే ఐ హ్యావ్ బీన్ టు లదాఖ్, వెళ్ళి వచ్చేసాను కాబట్టి బీన్ యూజ్ చేయాలి. ఐ హ్యావ్ బీన్ టు లదాఖ్. అర్థమవుతుందా? సో హ్యావ్ V3 ఎప్పుడు యూజ్ చేస్తాం? యాక్షన్ ఎప్పుడో జరగనిగాక దాని ప్రభావం ఇంకా ప్రెజెంట్ మీద ఉంది, అప్పుడు హ్యావ్ V3. రెండో సందర్భం మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పేటప్పుడు కూడా హ్యావ్ V3. రీసెంట్గా జరిగిన యాక్షన్స్ కూడా హ్యావ్ V3. దట్ ఈస్ థర్డ్ పాయింట్. జస్ట్ కంప్లీటెడ్, రీసెంట్ పాస్ట్, అప్పుడు కూడా హ్యావ్ V3 వాడతాం. తిన్నారా? ఐ హ్యావ్ జస్ట్ టేకెన్. ఓకే, ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ మై లంచ్. ఇంతకుముందే తిన్నా. ఓకే, ఇంతకుముందే అతన్ని కలిసా. ఐ హ్యావ్ జస్ట్ మెట్ హిమ్ అంటే రీసెంట్గా జరిగింది, అప్పుడు కూడా హ్యావ్ V3. అర్థమవుతుందా? హ్యావ్ V3 ఎప్పుడు యూజ్ చేసాం? ఫస్ట్ పాయింట్ యాక్షన్ పాస్ట్ బట్ స్టిల్ ప్రెజెంట్లో ప్రభావం ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ థర్డ్ పాయింట్ రీసెంట్ పాస్ట్ ఆర్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, అప్పుడు హ్యావ్ V3 వాడాం. ఇప్పుడు ఐ హ్యావ్ గాన్, చూడండి V3 ప్లేస్లో ఐ హ్యావ్ గాన్, ఐ హ్యావ్ మెట్, ఐ హ్యావ్ టేకెన్, ఇవన్నీ ఎలాగైతే వర్బ్స్ అన్నీ పెట్టానో అలాగే బీ అనే వర్బ్ పెడతా. బీకి V3 ఏంటి? బీన్. ఐ హ్యావ్ బీన్. ఓకే, సో ఐ హ్యావ్ బీన్, హ్యావ్ V3లోనే బీ పెట్టామండి. V3కి బీ పెడితే ఏమవుతుంది? బీన్ అవుతుంది. ఐ హ్యావ్ బీన్. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు బీన్ అంటే ఉండుట. ఉండుట, ఎలా ఉన్నాను? ఉండుటతో ఏమేం రావచ్చు? నేమ్స్ రావచ్చు. హ్యావ్ బీన్ పక్కన, బీ పక్కన ఏదైనా సరేనండి, హ్యావ్ బీనే కాదు, బీ ఫార్మ్స్ ఎక్కడ కనిపించినా బీ పక్కన ఏమేం రావచ్చు? నేమ్స్ రావచ్చు. ఓకే, బీ పక్కన నేమ్స్ రావచ్చు. నెక్స్ట్ ఏమొస్తాయి? అడ్జెక్టివ్స్ వస్తాయి. ఓకే, సెకండ్ పాయింట్ అడ్జెక్టివ్స్. అండ్ థర్డ్ పాయింట్ ఏం చెప్పచ్చు? ప్లేసెస్ గురించి మాట్లాడచ్చు. ఓకే, ఏ ప్లేస్లో ఉన్నాం ఏంటి, ఆ ప్లేస్ గురించి కూడా మాట్లాడచ్చు. అండ్ నెక్స్ట్ V3 అంటే ప్యాసివ్ వాయిస్, ఇది కూడా వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి గమనించండి, హ్యావ్ బీన్ పక్కన ఏమేం రావచ్చు? నేమ్స్ రావచ్చు, అడ్జెక్టివ్ రావచ్చు, ప్లేసెస్ గురించి చెప్పచ్చు, అండ్ పని, జరిగిన పని గురించి ప్యాసివ్ వాయిస్ కూడా చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఒక్కసారి 1 by 1 ఈచ్ పాయింట్ చూస్తూ వద్దాం. హ్యావ్ బీన్ అంటే మీనింగ్ ఏంటి? ఉన్నాను, ఉంటూ ఉన్నాను అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సి ఐ హ్యావ్ బీన్, ఫస్ట్ పాయింట్ ఐ హ్యావ్ బీన్ అని వచ్చిన తర్వాత ఫస్ట్ నేమ్స్ చెప్పండి, నౌన్ నేమ్స్. ఓకే, ఐ హ్యావ్ బీన్ ఎ టీచర్ ఫర్ 15 years. నేను 15 ఏళ్ళగా టీచర్గా ఉంటూ ఉన్నా, 15 ఏళ్ళగా టీచర్గా ఉన్నాను. ఓకే, టీచర్గా ఉండడం ఎప్పుడో మొదలైంది, ప్రెజెంట్లో కూడా ఈ పాటికి ఉంటున్నాను, ఇంకా ఉన్నాను. అప్పుడు ఏం చెప్పాలి? ఐ హ్యావ్ బీన్ ఎ టీచర్ ఫర్ 15 years. మీరు చాలా కాలంగా నా ఫ్రెండ్గా ఉన్నారండి. యూ హ్యావ్ బీన్ మై ఫ్రెండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. చాలా కాలంగా మీరు నా ఫ్రెండ్గా ఉన్నారు. ఓకే, ఫ్రెండ్గా ఉన్నారు, ఉంటున్నారు, ఇంకా కూడా ప్రెజెంట్లో ఉంది. సో యూ హ్యావ్ బీన్ మై ఫ్రెండ్. అర్థమవుతుందా? సో ఇలా ఫస్ట్ బీన్ పక్కన నేమ్స్ యూజ్ చేసాం. సెకండ్ పాయింట్ ఏం చెప్పచ్చు? అడ్జెక్టివ్స్ యూజ్ చేయొచ్చు. అతను ఈ మధ్య చాలా హ్యాపీగా ఉంటున్నాడు. మొన్నున్నాడు, అంతకుముందు రోజు ఉన్నాడు, నిన్నున్నాడు, ఈ రోజుకి కూడా ఇంకా ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాడు. హీకి షీకి అయితే ఏం చెప్పాలి? హ్యావ్ బీన్ ఏమవుతుంది? హీకి షీకి హ్యాస్ బీన్. ఇది గుర్తుపెట్టుకోండి, హీకి షీకి హ్యాస్ బీన్. అతను గత కొద్ది రోజులుగా చాలా సాడ్గా ఉంటున్నాడు. హీ హ్యాస్ బీన్ సాడ్ ఫర్ లాస్ట్ ఫ్యూ డేస్. ఓకే, ఆమె ఈ మధ్య చాలా సంతోషంగా సంతోషంగా ఉంది ఈ మధ్యకాలం. షీ హ్యాస్ బీన్ హ్యాపీ లేట్లీ. లేట్లీ అంటే ఆలస్యంగా అని కాదు, లేట్లీ అంటే ఈ మధ్య. లేట్ అంటే ఆలస్యం, లేట్లీ అంటే ఈ మధ్య కాలం, రీసెంట్గా అని అర్థం. షీ హ్యాస్ బీన్ వెరీ హ్యాపీ లేట్లీ. ఓకే, సో ఇలా గత కొద్ది రోజులుగా ఇంకా ఉన్నాం. అప్పుడు ఏం చెప్తామంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ పక్కన అడ్జెక్టివ్ యూజ్ చేస్తాం. అతను డే అంతా బిజీగానే ఉన్నాడు.
డే అంతా అంటే పొద్దున మొదలై ఇప్పటికి కూడా ఇంకా బిజీగానే ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ బిజీ ఆల్ డే. డే అంతా కూడా అతను చాలా బిజీగా ఉన్నాడు. ఓకే, ఆమె 2 డేస్గా చాలా సిక్గా ఉంది. సిక్, అనారోగ్యంగా. షీ హ్యాస్ బీన్ సిక్ ఫర్ 2 days. అర్థమవుతుందా? సో ఉండుట, ఉంటున్నారు, ఉన్నారు అని చెప్పినప్పుడు నేమ్స్తో చెప్పాం, ఎడ్జెక్టివ్స్తో చెప్పాం. ఇంకా ఎప్పుడు చెప్పచ్చు? హ్యావ్ బీన్తో ఏం రావచ్చు? ప్లేసెస్ గురించి చెప్తాం. నేను 4 yearsగా హైదరాబాద్లోనే ఉన్నాను. నేను 4 yearsగా హైదరాబాద్లోనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్ ఫర్ 4 years. ఐ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్ ఫర్ 4 years. నేను 4 ఏళ్లగా హైదరాబాద్లోనే ఉండబట్టి, ఇక్కడ ఉండబట్టి 4 ఏళ్ళు అవుతుంది. ఐ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్. ఓకే, అతను మార్నింగ్ నుంచి క్లాస్ రూమ్లోనే ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ ఇన్ ద క్లాస్ రూమ్ సిన్స్, ఎప్పటి నుంచి? సిన్స్ మార్నింగ్. ఓకే, అర్థమవుతుందా? సో ఇలా ప్లేసెస్ అప్పుడు కూడా చెప్పాం. ఇంకెప్పుడు యూజ్ చేస్తాం? ఒక పని జరుగుతూ ఉంది, యాక్షన్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంది, అప్పుడు కూడా హ్యావ్ బీన్ చెప్పి V4 చెప్తాం. నేను 10 నిమిషాల నుంచి క్లాస్ టీచ్ చేస్తూ ఉన్నాను. యాక్షన్ ఎప్పుడు మొదలుపెట్టాను టీచ్ చేయడం? 10 నిమిషాల క్రితం. జరుగుతూ జరుగుతూ ప్రెజెంట్కి వచ్చింది. 10వ నిమిషంలో కూడా ఇంకా నేను టీచ్ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు ఏం చెప్పాలి? ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 10 minutes. ఓకే, అతను ఆఫ్టర్నూన్ నుంచి వెయిట్ చేస్తున్నాడు మీకోసం. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ ఆఫ్టర్నూన్. అర్థమైందా? సో ఇలా హ్యావ్ బీన్ అనేది వచ్చిన తర్వాత నేమ్స్ రావచ్చు, ఎడ్జెక్టివ్స్ రావచ్చు, ప్లేసెస్ చెప్తాం. ఒక పని జరుగుతూ ఉంది అని అంటే V4 చెప్తాం. అండ్ ఫైనల్లీ V3. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్యాసివ్ వాయిస్లో వాడతాం. లైక్ సి, నాకు ఇన్ఫార్మ్ చేశారు అంటే నేను ఇన్ఫార్మ్ చేయబడ్డాను. మరీ ఇంత ట్రూ ట్రాన్స్లేషన్ చేయమండి తెలుగులో. ఓకే, సో నేను ఇన్ఫార్మ్ చేయబడ్డాను ఇట్లా అనరు, నాకు ఇన్ఫార్మ్ చేశారు. ఐ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్. ఓకే, ఎస్, అతన్ని కన్విన్స్ చేశారు అంటే అతను కన్విన్స్ చెయ్యబడ్డాడు, అతన్ని కన్విన్స్ చేశారు. హీ హ్యాస్ బీన్ కన్విన్స్డ్. అర్థమవుతుందా? సో చెయ్యబడ్డాడు, హీ హ్యాస్ బీన్ కన్విన్స్డ్, ఆర్ అతన్ని కన్విన్స్ చేశారు, హీ హ్యాస్ బీన్ కన్విన్స్డ్. ఓకే, సో యాప్ అప్డేట్ చేసేసారు. ఓకే, ద యాప్ హ్యాస్ బీన్ అప్డేటెడ్. ఓకే, సో ఇలా యూస్ చేస్తాం ప్యాసివ్ వాయిస్. అర్థమవుతుందా? హ్యావ్ బీన్ ఎప్పుడెప్పుడు యూజ్ చేసాము? హ్యావ్ బీన్ యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయింది, ప్రెజెంట్లో కూడా ఇంకా ప్రభావం ఉంది, అలాంటప్పుడు యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ బీన్ హ్యాపీ, ఐ హ్యావ్ బీన్ బిజీ, యూ హ్యావ్ బీన్ అలర్ట్, యూ హ్యావ్ బీన్ కాషియస్, యూ హ్యావ్ బీన్ మై ఫ్రెండ్, యూ హ్యావ్ బీన్ అ స్టూడెంట్, యూ హ్యావ్ బీన్ అ టీచర్. కానీ హీకి షీకి వచ్చినప్పుడు ఏం చెప్తాం? హ్యాస్ బీన్ చెప్తాం. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. హీ హ్యాస్ బీన్, షీ హ్యాస్ బీన్. ఇలా ఈ 5 సందర్భాల్లో హ్యావ్ బీన్ పక్కన ఈ 5 పాయింట్స్ యూస్ చేస్తాం. క్లారిటీ వచ్చిందా? హోప్ యూ గాట్ సమ్ క్లారిటీ ఆన్ ఇట్. నా చూడండి, ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. హ్యావ్ బీన్ ఇంకా ఎప్పుడు యూస్ చేస్తామంటే హ్యావ్ బీన్ అని వచ్చిన తర్వాత 2 పెడతాం. 2 అని ఒక ప్లేస్ పేరు పెడతాం. దీని మీనింగ్ ఏంటి అని అంటే హ్యావ్ బీన్ టు అనేది ఇంకో పాయింట్. చూడండి, నేను ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చేసాను. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను. ఇప్పుడు ఏమంటాను? వెళ్ళాను, వచ్చేసాను. వెళ్ళి వచ్చేస్తే అప్పుడు హ్యావ్ బీన్ అనేది వాడాలి. ఎలా? ఐ హ్యావ్ బీన్ టు మై గ్రాండ్ పేరెంట్స్ హౌస్. ఓకే, నేను ఢిల్లీ వెళ్ళొచ్చా మొన్ననే. ఐ హ్యావ్ వెళ్ళాను, వచ్చేసాను కూడా. ఇప్పుడు ఏమనాలి? ఐ హ్యావ్ బీన్ టు ఢిల్లీ. ఓకే, అతను ఢిల్లీ వెళ్ళొచ్చాడు. ట్రై చేయండి. అతను అంటే ఏం చెప్పాలి? హ్యావ్ తీసేసి హ్యాస్ చెప్పాలి. హీ హ్యాస్ బీన్ టు ఢిల్లీ. ఓకే, ఆమె సింగపూర్ వెళ్ళొచ్చింది. షీ హ్యాస్ బీన్ టు సింగపూర్. మా డాడీ ఇప్పుడే మార్కెట్కి వెళ్ళొచ్చారు. మై డాడ్
హ్యాస్ బీన్ టు ద మార్కెట్. అర్థమైందా? వెళ్ళేసి వచ్చేస్తే హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ అని చెప్పి ఆ ప్లేస్ పేరు చెప్తాం. ఓకే, సో హోప్ యూ గాట్ దిస్ క్లారిటీ. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఓకే, ఇంకా దీనిలో క్వశ్చన్స్ అడగడం చాలా బాగుంటుంది. అయితే వీడియో లెంగ్తీ అయిపోతుంది. ఐ విల్ టేక్ దట్ కాన్సెప్ట్ ఇన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో దాని గురించి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఫాలో ఫర్ మోర్. One more thing, if you haven't yet subscribed our YouTube channel, kindly do that and try to share these videos with your friends. Take care. Bye-bye.